పోయిన మార్చ్లో దేవుని కృపను బట్టి మరి మేము ముగ్గురము అమెరికా వెళ్ళే అవకాశం దొరికింది. అయితే అక్కడ కొన్ని అనుభూతులను అనుభవించాము. మరి ముఖ్యంగా ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాము. ఒక బర్త్డే పార్టీకి వెళ్తే మన అమెరికన్ బర్త్డే పార్టీస్, ఇండియన్ బర్త్డే పార్టీస్ చాలా చాలా భిన్నంగా ఉంటాయి నేను గమనించిన మట్టుకైతే. ఎస్పెషల్లీ పిల్లల బర్త్డే పార్టీస్. ఇప్పుడు మన పిల్లోడో కొడుకో కూతురో ఉన్నారనుకోండి, మరి అమెరికాలో ఏం జరుగుతుందంటే ఎవరిదైతే బర్త్డే ఉంటుందో ఆ పిల్లోడు ఎక్కువ హైలైట్ కాడు. ఎవరైతే గెస్ట్లు వస్తారో ఆ గెస్ట్లని చాలా వెల్కమ్ చేపియాలి, లేకపోతే వారికి బాగా ఆతిథ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది బర్త్డే అవుతుందనుకోండి, నా బర్త్డే మా అమ్మ నాన్న వాళ్ళు మా ఇంట్లో చేస్తున్నారనుకోండి, అఫ్కోర్స్ నా బర్త్డేకి ఎవరిని ఇన్వైట్ చేస్తాము? నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాము. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అయితే నా ఏజ్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. ఓకేనా? బర్త్డే బాయ్కి గిఫ్ట్స్ తక్కువ, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత నీకు ఇది కావాలా, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, నాకు అది కావాలా అని అంటే పాపం బర్త్డే చేసుకునేటోడు మూలకు కూర్చుంటాడు అనమాట. బర్త్డే ఎవరిది చెప్పండి? బర్త్డే ఎవరిది? నాది. హైలైట్ ఎవరు అవ్వాలి? నేను. అటెన్షన్ ఎవరికి రావాలి? నాకు. క్రిస్మస్ ఎవరిది? క్రీస్తుది. కరెక్ట్. నా బట్టలు కాదు, నా బంగారం కాదు, నా పిండి వంటలు కాదు. వీ షుడ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ క్రిస్మస్ ఈజ్ అబౌట్ క్రైస్ట్. మెల్లిమెల్లిగా మరి గత దశాబ్దంలో అని చెప్పాలో, లేకపోతే మన దేశంలో అని చెప్పాలో, లేకపోతే ఆ ట్రెండ్ ఎలా మారిందో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ హ్యాస్ బీన్ నాట్ అబౌట్ క్రైస్ట్ రీసెంట్లీ. క్రిస్మస్ అనేది క్రీస్తుని గురించి తక్కువైపోయింది. మన ప్రోగ్రామ్స్కి సంబంధించి, మన బట్టలకు సంబంధించి, మన అలవాట్లకు సంబంధించి, ఈ మన వ్యూస్కి సంబంధించి క్రీస్తు తప్ప అన్నీ ఉన్నాయి క్రిస్మస్లో. అవునా కదా? ఏకీభవిస్తారా లేదా ఈ విషయంతో? మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రిస్మస్ క్రీస్తుని గురించి, క్రీస్తుని బట్టి, క్రీస్తుదే, మనది కాదు, మన ప్రోగ్రామ్స్ కాదు, మన క్యారల్స్ కాదు. ఎప్పుడు కూడా మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి చెల్లాలి? క్రీస్తుకు చెల్లాలి. ఆమేన్. ఎస్. ఈరోజు నా వాక్య అంశము ఆది క్రిస్మస్. నా వాక్య అంశము ఆది క్రిస్మస్. అంటే ఇంకా ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పాలంటే దెర్ ఈస్ క్రిస్మస్ ఇన్ జెనెసిస్. ఆది కాండములోనే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు యొక్క మరి ఆ వృత్తాంతము, ఆ మర్మము మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తాము. నేను ఇప్పుడు ఒక ఇబ్బందికరమైన క్వశ్చన్ అడుగుతాను, దానికి చాలామంది ఆన్సర్ చెప్పరు, కానీ చెప్పిన వాళ్ళు గ్రేట్. ఎంతమంది సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళారు? ఓకే సరే. జూటోపియా అని మొన్నటి రోజు ఒకటి రిలీజ్ అయింది, నేను ఎవలిన్ వెళ్ళి చూసి వచ్చాము. చిన్నపిల్లలది. ఓకేనా? అంటే చిన్నపిల్లలది అయితే థియేటర్కి వెళ్ళొచ్చు, మహేష్ బాబు, పరమేష్ బాబు అయితే మాత్రం వెళ్ళొద్దా? విషయం అది కాదు. అల్లరితో కూడిన ఆటపాటలను నువ్వు అన్వయించుకొని వారిని ఆరాధిస్తావేమో అని సినిమాలు చూడకూడదు అని మనము నమ్ముతాము, పాటిస్తాము. ఏదైతేనేమి, సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక నాటక, ఒక ప్లే చూడడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తావు? నిన్న రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ అయింది కదా. రేవంత్ రెడ్డి గెలిచాడంట. వామ్మో! ఇక్కడ అంటే విషయం ఏంటంటే, అవతల ఉన్నది మెస్సీ, ప్రపంచంలోనే నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్. ఓకేనా? రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ ఆడగలుగుతున్నాడంటే గ్రేటే. ఎందుకనంటే ఆయనకు ఆ ఫిట్నెస్ అదంతా ఉందంట కూడా. సరే, ఏదైతేనేమి పొద్దున 9 గంటలకో 10 గంటలకో నా బామ్మర్ది ఫోన్ చేశాడు. బావా, కొన్ని టికెట్లు దొరికాయి, మరి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది కదా, వెళ్తావా అంటే, నేను ఐపీఎల్కే వెళ్ళను, నేను ఎంత కంఫర్ట్ చూసుకుంటా అంటే షార్ట్ వేసుకొని, బనియన్ వేసుకొని సోఫాలో కూర్చొని ఐపీఎల్ చూసేటోని, కానీ స్టేడియంకి వెళ్ళి బీపీ షుగర్లు పెంచుకునేటోని కాదు. సో ఇంకోటి, సాటర్డే నైట్ నాకు ఉదయం సండే చర్చ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఈరోజు నాదే మెసేజ్ కాబట్టి
కుదరదు నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అయితే ఈ మ్యాచ్ చూడడానికి మధ్యాహ్నం కోల్కతా వెళ్ళాడట. ఎవరు? మెస్సీ కోల్కతా వెళ్ళాడంట మధ్యాహ్నం. అయితే అక్కడ చిందరవందర జరిగింది. మెస్సీ అసలు గ్రౌండ్ మీదకి కూడా రాకుండా అందరూ ఆయన మీద ఎగబడము, ఈ పొలిటికల్ వాళ్ళే చేతు మరీ గుంజుకొని మరీ మా ఫ్యామిలీతో ఫోటో దిగు, మా ఫ్యామిలీతో ఫోటో దిగు అని ఒక్కొక్క టికెట్ 10,000 15,000 పెట్టి కొన్న ఫ్యాన్స్కి మెస్సీని కలిసే అవకాశం రాలేదు, ఆయన ఆటను చూడడానికి అవకాశం రాలేదు. ప్లస్ మెస్సీకి సపరేట్గా ఒక సెక్యూరిటీ టీం ఉంది కదా, ఆ టీం వాళ్ళు కూడా ఏమని నిర్ధారించారంటే కోల్కతాలో అంత సెక్యూర్గా లేదు, సో ఈయన ఇక్కడ ఆడకపోవడం మంచిది అని చెప్పేసి మధ్యాహ్నం కోల్కతాలో జరగాల్సిన మెస్సీ మ్యాచ్, ఎగ్జిబిషన్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దానికి మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహించి స్టేడియం అంతా కూడా వల్లకాడు చేసేసారట. అంతే కదా, వాళ్ళు పాపం ఒక్కొక్కరు 10,000 12,000 టికెట్ పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళకు కావలసిన డబ్బుకి వాళ్ళకు న్యాయం జరగలేదని వాళ్ళ కోపాన్ని చూపించారు. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆ మెస్సీ మ్యాచ్కైనా, క్రికెట్ ఐపీఎల్కైనా, సినిమా థియేటర్కైనా మీరు ఎప్పుడు వెళ్తారు? 9 గంటలకి షో స్టార్ట్ అవుతుంది, 9 గంటలకు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు వెళ్తారు? ఎన్ని గంటలకు వెళ్తారు చెప్పండి. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు వెళ్తారు? కనీసము తక్కువ 9 గంటలకైనా అక్కడ ఉంటారు. ఏది ఇంటర్వెల్లో వెళ్ళొచ్చు కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక వెళ్ళొచ్చు కదా, ఏమవుతుంది అయ్యా? అర్థం కాదు. థ్యాంక్ యూ, అర్థం కాదు. మీకు ఒకటి తెలుసా, నేను రాత్రి మా సృజనాని ఎవలిని కూడా ఇదే మాట అడిగాను. క్రిస్మస్ మనం సగం నుంచి చదువుతున్నాము, మనం అందరం కూడా మాథ్యూ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్రిస్మస్ గురించి మాట్లాడగానే అందరికీ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త గుర్తొస్తుంది. నేనే గబ్రియేలు దూతను అని గబ్రియేలు వచ్చి మరియమ్మకు ఇటు యోసేపుకు ఈ వార్త ఇచ్చినప్పుడు అక్కడి నుంచి క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనమందరం పప్పులో కాలేసినట్టే. క్రిస్మస్ స్టార్ట్ అయింది ఆది కాండములో. దేవుని యొక్క రాకను గురించి మరి మెన్షన్ చేయబడింది ఆది కాండములో. దేవుడు ఆ పలానా యోసేపు కడుపులో పుట్టాలని, లేకపోతే మరియమ్మ కడుపులో పుట్టాలని, వీరిద్దరి యొక్క సంతానముగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా కన్యక గర్భము ధరించును అనే ఒక వాగ్దానాన్ని నెరవేర్చబడింది. దానికి మార్గము సిద్ధపరచబడింది ఆది కాండములో. సో క్రిస్మస్ని మనం సగం నుంచి చూసే మ్యాచ్ లాగా పరిగణించొద్దని నేను చెప్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ని చూసే గేమ్ లాగా పరిగణించొద్దని నేను చెప్తున్నాను. క్రిస్మస్ స్టార్ట్ అయింది, క్రీస్తు జననము, క్రీస్తు రాక, మెస్సయ్య యొక్క ఆగమనము స్టార్ట్ అయ్యింది ఆది కాండం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండంలో 3వ అధ్యాయంలో మనకందరికీ కూడా తెలిసిన ఒక మంచి సంఘటన ఉంది. ఏంటి ఆ సంఘటన అంటే, ఈరోజు నేను బైబిల్ వాక్యాన్ని ఎక్కువగా చూపించను, మీకు అందరికీ కూడా తెలిసిన వాక్య భాగాలనే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, అవ్వ వెళ్ళి తినకూడని పండుని తింటుంది. ఆ తినకూడని పండు తిన్న తర్వాత తన భర్తకు కూడా తినిపిస్తుంది. తినిపించినప్పుడు వారు పాపాన్ని ఈ లోకానికి మరి పరిచయం చేశారు. వారి యొక్క అవిధేయత క్రియ ద్వారా, వారి యొక్క డిసొబీడియంట్ క్రియ ద్వారా ఈ లోకములో పాపము అవతరించింది. దానికన్నా ముందే ఉన్నాడు సాతాను. భూమికి పునాదులు వేయబడక మునిపే ఉన్నాడు సాతాను. ఎప్పుడున్నాడు, ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాడు, అవన్నీ మనకు వద్దు, బైబిల్లో రాయబడలేదు, మనకు అవసరం లేదు. కానీ మనుష్యుని యొక్క హృదయములో పాపముగా బీజము వేయబడింది ఏదైనా తోటలో. కానీ మెస్సయ్య యొక్క రాక, యేసుక్రీస్తు యొక్క రాక వస్తున్నాడని అనౌన్స్మెంట్ చేయబడింది కూడా ఆ యొక్క మెస్సయ్య ఏదైనా తోటలోనే. సో ఆది క్రిస్మస్ ఎలా జరిగింది అంటే ఒక వాగ్దానము ద్వారా. చెప్పండి, ఒక వాగ్దానము ద్వారా. ఆ వాగ్దానము స్త్రీ సంతానము యొక్క వాగ్దానమని మొదటి పాయింట్గా మనం జ్ఞాపకం చేసుకుందాము. స్త్రీ సంతానము యొక్క వాగ్దానము. ఇదంతా కూడా ఆదికాండము 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటంటే, దేవుడు ఒక మంచి సృష్టిని తయారు చేశాడు. ఆ అందమైన సృష్టిని తయారు చేసిన తర్వాత ఆదాము అవ్వలు వాళ్ళిద్దరూ కూడా దేవుడు ఇచ్చిన స్టాండర్డ్ని పక్కన పడేసి, దేవుడు ఇచ్చే మంచి చెడులను
బేఖాతరు చేసి మనము మన ఉద్దేశాలతో మన స్టాండర్డ్స్ని మంచేదో చెడేదో మనకు మనమే నిర్ణయించుకుందామని చెప్పి ఇదిగో అవిధేయత క్రియ అయిన ఈ తినకూడని పండుని వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అక్కడి నుండి దేవునికి దూరం అయ్యారు. మీకు తెలుసు అనుకుంటే ఇవన్నీ నేను ఈ రోజు చెప్పే విషయాలు ఏది కూడా కొత్త విషయాలు కాదండి. అన్ని పాత విషయాలే, మనం చాలాసార్లు విన్న విషయాలే. అడగాలంటే సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. కానీ వాటి మర్మము, వాటి సత్యము చాలా చాలా దూరం వెళ్తున్నాయని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు లేకపోతే యెహోవా దేవుడు ఆదాము అవ్వలను తయారు చేసినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారా, లేకపోతే బట్టలు వేసుకొని చుట్టూ బూట్ వేసుకొని ఉన్నారా? దిగంబరులుగా ఉన్నారు. వాళ్ళు పండు తిన్న తర్వాత అప్పటికి కూడా దిగంబరులుగా ఉండి దేవుడు పిలిచాడు, ఆదాము, అవ్వా ఎక్కడున్నారు? ఇక్కడ ఒక మాట, దేవుడు పిలిచినప్పుడు ఆదాము అవ్వలు నగ్నముతో దిగంబరులుగా భయపడుతూ చెట్టెన్నుకలు దాచుకున్నారని దేవునికి తెలియదా? మనం ఎప్పుడు ఇలా ఆలోచించము. దేవుడు తెలియక, ఇప్పుడు మా పాప ఎక్కడైనా ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి ఏ రూమ్లో పోయి దాచుకుందో తెలియదు కాబట్టి నేను పోయి ఎవలిన్ ఎవలిన్ అని గట్టిగా అరిస్తే, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఆ పాప ఎక్కడుందో, ఏ రూమ్లో ఉందో, ఏ ఫ్లోర్లో ఉందో అని. కానీ దేవునికి తెలియదా? తాను తన స్వరూపంలో తన చేతులతో తయారు చేసుకున్న ఆదాము అవ్వ ఇద్దరు కూడా తినకూడని పండు తిన్నారని దేవునికి తెలియదా? తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయని దేవునికి తెలియదా? తెలిసిన తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని సిగ్గుతో చెట్టు వెనుకల దాచుకున్నారని కూడా దేవునికి తెలియదా? తెలుసు. దాని తర్వాత వాళ్ళు ఇంకొక పని చేశారు. ఏంటో తెలుసా? ఆకులతో వాళ్ళు వారి యొక్క సిగ్గును కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే మనుష్యుడు మతము అనే ఆకులను, అర్థమవుతుందా, మన మంచి పనులు అనే ఆకులను కట్టుకొని మన గుడ్ వర్క్స్ ద్వారా లేకపోతే మన మంచి సత్క్రియల ద్వారా దేవుని దగ్గర మనము నిలబడడానికి, అర్హత పొందడానికి మనము ప్రయత్నము చేస్తామే. కానీ ఆ ఆకులతో కూడిన బట్టలు నిలిచాయా? నిలవలేదు. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక జంతువును చంపి ఆ జంతువు యొక్క చర్మాన్ని వీరికి బట్టలుగా దయచేశాడు. అవునా కదా? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకటి, దేవుడు వారిని పిలిచినప్పుడు ఆదాము ఎక్కడ దాక్కున్నావు, అవ్వ ఎక్కడ దాక్కున్నావు అంటే దేవుడు వారికి కృపను చూపించాడు. ఏమని కృపను చూపించాడంటే వారు చేసిన తప్పుని ఒప్పుకుంటారేమో అనే ఒక ఛాన్స్. ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి, దేవా తప్పైపోయింది, నువ్వు తినకూడదని చెప్పావు, కానీ ఆ సాతానుగాడు మమ్మల్ని అబద్ధము చెప్పి, మమ్మల్ని మోసపూర్చి, లేకపోతే మమ్మల్ని మాయమాటలు చెప్పి తినమన్నాడు. ఆ జోష్లో లేకపోతే వాని యొక్క ఆ మ్యానిపులేషన్లో మేము తినేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ నీ శరణు కోరుచున్నాము, మేము తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు అంటే దేవుడు క్షమించకపోయి ఉండేవాడా? నేనంటాను తప్పకుండా క్షమించేవాడేమో. మళ్ళీ స్టోరీ ఒకరాగా ఉండేది. కానీ మనుష్యుడు అలా చేయలేదండి. అవ్వ అన్నది ఆ సర్పము చెప్పింది, దాని ఫాల్ట్ నా ఫాల్ట్ కాదన్నది. ఆదామన్నాడు ఈ స్త్రీ చెప్పింది, దాని ఫాల్ట్ నా ఫాల్ట్ కాదు అని అన్నాడు. అంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు తోసి వేసుకుంటున్నారు. అలా పాపాన్ని విస్తరించే రీతిగా, అలా పాపము వాళ్ళ తప్పులను కప్పుకునే ఈ ఆకుల ద్వారా, ఇంకా బైబిల్లో ఏమని ఉందంటే అంజూరపు ఆకులు కట్టుకున్నారని ఉంటుంది. మీరు 3వ అధ్యాయం క్షుణ్ణంగా చదివినట్లయితే 3:7 అంటే ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. ఓకే, వరుస చెప్తున్నారు. సో అంజూరపు ఆకులతో తమ సిగ్గును కప్పుకున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. అయితే అది మనుష్యుడు చేసే ఒక ప్రయత్నము. దేవుని ముందు నిందారహితుడిగా, అంటే నిందలేనటువంటి వాడిగా, ఒక నీతిమంతుడిగా నిలబడడానికి ఇదిగో నా సిగ్గును కప్పుకుంటున్నాను, ఈ ఆకులు అనే ఒక పదార్థంతో నా సిగ్గును కప్పుకుంటున్నాను. ఈ ఆకులు ఎవరు తయారు చేసుకున్నది అంటే మనుష్యుడు తయారు చేసుకున్నది. కాబట్టి మనుష్యుని చేతి పనుల ద్వారా నేను దేవుని ముందు నిందారహితునిగా, నీతిమంతుడిగా నేను నిలబడగలుగుతాను అని అనుకున్నట్లయితే అది చాలా చాలా తప్పు.
ఈ లోకంలో అనేకమైన మతాలన్నీ కూడా ఇప్పుడు ఎవరి సీజన్ నడుస్తుందో తెలుసా? బయట నల్లటి వేషాలు వేసుకునే ఆ భక్తుల గుంపు ఈ చలికాలంలో 40 రోజులు మంచి దీక్ష పాటిస్తారు. నేను మా ఇంటి పక్కనే, ప్రసాద్ గారు మీ ఇంటి పక్కనే, మీరు ఇంకా ధన్యులు. ఎక్కడున్నారు ప్రసాద్ గారు? ఇంటి పక్కనే, అక్కడ కొబ్బరికాయ కొడితే మీకు వాసన వస్తుంది అనుకుంటా, అంత దగ్గర ఉన్నారు మీరు. సో సరే వేసుకుంటున్నారు, కానీ నాకు కొంచెం బాధ పెట్టే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వేస్తున్నారు. ఆ ఏజ్లో వాళ్ళకి ఆ దేవుని పేరు కూడా సరిగా ఉచ్చరింపడానికి రాదు. ఎప్పుడు కూడా నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఓకే 40 రోజులు గట్టిగా మాల వేసుకుంటారు, మంచిదే. 41వ రోజు, 42వ రోజు, 43వ రోజు మనం కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి 40 రోజుల ఉపవాసం చేస్తాము. దాని ముందు, దాని తర్వాత అంటే పిల్లోడు ఎలాగైతే బయట గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మంచి బట్టలతో మమ్మీ బయటికి పంపించినప్పుడు వాడు మంచిగా ఒక గంట సేపు ఉంటాడేమో, లేకపోతే కొత్త యూనిఫామ్, జూన్లో పిల్లలకి స్కూల్ రీఓపెన్ అవుతుంది, కొత్త యూనిఫామ్ వేసుకొని పిల్లోడు వెళ్తాడు స్కూల్కి. సాయంత్రం వచ్చేసరికి మొత్తం వాడి యూనిఫామ్ మీద పెయింటు అంతా కూడా. సో వాడు పర్ఫెక్ట్గా కనిపించేది ఏంది? మహా అంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే లంచ్ బ్రేక్ వరకే. దాని తర్వాత వాని యూనిఫాము, వాని చర్మము, వాని శుభ్రత, పరిశుభ్రత మొత్తం అంతా కూడా గాలికి ఎగిరిపోతుంది. మనిషి చేసే పనులన్నీ కూడా అలానేనండి. మనుష్యుడు చేసే పనులన్నీ కూడా అలానే ఉన్నాయి. అవి తాత్కాలికమైనవి, మనల్ని తాత్కాలికంగా నిందారహితునిగాను నీతిమంతునిగాను మన ముందు నిలబెడతాయి, దేవుని ముందు నిలబెడతాయి. అయితే అప్పుడు ఇదిగో మీరు ఈ పాపము చేశారు కాబట్టి దేవుడు 3:15లో ఒక మంచి మాట అంటాడు. ఆదికాండము 3:15లో ఒక మాట అంటాడు. ఏ మాట అది? నీకును స్త్రీకిని, 3:15 అమ్మా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. అంటే సాతాను అనబడిన ఈ సర్పము ఆ శిశువు యొక్క మడిమ మీద కొట్టును. దేవుడు ఇక్కడ అనౌన్స్ చేశాడండి. ఏమని అనౌన్స్ చేశాడంటే, మీరు అలౌ చేసింది పాపం అనేది చిన్న చితక విషయము కాదు, కాబట్టి ఇదిగో ఫ్యూచర్లో, భవిష్యత్తు కాలంలో నీ సంతానానికి, అంటే స్త్రీ సంతానానికి, అలాగే సాతాను సంతానానికి, పాపపు యొక్క సంతానానికి ఎప్పుడు కూడా వైరమే జరుగుతుంది, ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధము తరతరాల వరకు, మొదటి ఆదాము అనబడిన ఈ మనుష్యుడు తన యొక్క సంతతి ఎప్పటి వరకు దేవుడు కొనసాగిస్తాడు అప్పటి వరకు వైరం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాతాను సంతానము శిశువు యొక్క మడిమ మీద కొట్టును. దాని అర్థం ఏంటిదంటే, నీకు ఎప్పుడు కూడా శ్రమ ఉంటుంది. తర్వాత ఆ సంతానము సర్పము యొక్క, అంటే శిశువు యొక్క సంతానము సర్పము యొక్క తలను చితకగొట్టును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పొందే విజయానికి ఇది ఒక సాదృశ్యంగా ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, యెహోవా దేవుడు ఆది కాండములో ఎప్పుడైతే ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఇద్దరు కూడా వాళ్ళు పాపములో పడి వాళ్ళు అక్కడ నుండి వెలివేయబడ్డారు చూడండి, దేవునితో ఎడబాటు జరిగింది చూడండి, అప్పుడే స్టార్ట్ అయింది క్రిస్మస్. అప్పుడే దేవుడు అనౌన్స్ చేశాడు, ఒక వాగ్దానాన్ని అనౌన్స్ చేశాడు, డిక్లేర్ చేశాడు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్స్ పెడతారా? లేదు. అది ఫస్ట్ క్లాసే కానీ, ఇంటర్మీడియటే కానీ, పీజీ కానీ, ఎవరికైనా కూడా ఫస్ట్ అనౌన్స్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఇగో మీ టైం టేబుల్ ఇలా ఉంటుంది, పలానా రోజు పలానా ఎగ్జామ్, పలానా తారీఖు పలానా సమయానికి. అలానే దేవుడు డిక్లేర్ చేశాడు. ఏమని డిక్లేర్ చేశాడంటే, ఇదిగో ఈ వైరము ద్వారా మనుష్యుడైతే తప్పకుండా శ్రమను పొందుతాడు, మడిమ మీద కొట్టడము. కానీ ఆ మనుష్యుని యొక్క సంతానము, అంటే యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను
ఆ సర్పము యొక్క తలను చితకబాది, అంటే మరణపు ముళ్ళును విరిచి ఆయన విజేయుడిగా లేస్తాడని దేవుడు అనౌన్స్ చేస్తాడు. అది స్త్రీ సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానము. అయితే ఇక్కడ గమ్మత్తేంటో తెలుసా? ఆ రోజు నుండి, ఆ క్షణము నుండి ఈ క్షణము వరకు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చేంత వరకు సాతాను అనేక రీతులుగా సంతానాన్ని ఓడగొట్టడానికి, అంటే మనుష్యుని యొక్క, స్త్రీ యొక్క సంతానాన్ని ఆపివేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము అవ్వలకు ఎవరు పుట్టారు? 2 పిల్లలు, కయీను, ఏబేలు. ఏబేలు ఏమైంది? చంపబడ్డాడు అన్న యొక్క ఆ యొక్క జలసీ ద్వారా. తర్వాత కయీను సంగతి ఏమైంది? ఆయన కూడా శపింపబడ్డాడు, తర్వాత ఇంకొక ఆయన చేతిలో చనిపోయాడు. ఇప్పుడు ఏదైనా తోటలో వాళ్ళకి వాగ్దానం ఇవ్వబడింది కదా, ఏమని? నీ సంతానానికి ఆ సంతానానికి వైరం కలుగుతుంది, మనుష్యుని యొక్క సంతానము లేకపోతే స్త్రీ యొక్క సంతానము నీ యొక్క తల మీద కొట్టి నీకు విజయం కలిగజేస్తుందని. ఇప్పుడు పిల్లలు లేరు కదా, కానీ దేవుడు ఏం చేశాడు? 3వ కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరే సేతు. సేతు ద్వారా ఆ లినియేజ్ లేకపోతే వారి యొక్క వంశావళి కంటిన్యూ అయినట్టుగా చూస్తాము. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో, ఆదికాండము 6వ అధ్యాయంలో రక్షణ ఓడ ఇచ్చే వాగ్దానాన్ని మనం చూస్తాము. రక్షణ ఓడ ఇచ్చే వాగ్దానము. 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదవండి ఒకసారి. పెట్టినానా? చదువుదాము. దాంట్లో ఒక మాట చాలా క్లియర్గా కనబడుతుంది. 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలలో ఏముందంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారై చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయాలలో నరపుత్రులై ఉన్నారు, అయినను వారి దినములలో 120 ఏండ్లగెను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలలో నరులు ఎలాగైతే విస్తరించారో పాపము కూడా అలా విస్తరించింది. నరులు ఎలాగైతే మల్టిప్లై అయ్యారో పాపము కూడా అలా మల్టిప్లై అవుతూ జరుగుతూ ఉంది. ఆ పాపాన్ని దేవుడు చూడలేక, ఈ స్కూల్లో మనకందరికీ కూడా గుర్తుందనుకుంటున్నాను, టీచర్ వచ్చి వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ని పిలిచి, వినయ్ రబ్ ద బోర్డ్. సో ఎవరినైతే పిలుస్తుందో టీచరు, వాడు బాగా స్టైల్ కొట్టుకుంటూ డస్టర్ని బయటికి తీసుకెళ్ళి, అర్థమైందా? ఒకవేళ చెక్క డస్టర్ అనుకోండి, బయట ఇట్లా కొట్టాలి, ఎందుకంటే దానికి ఉన్న దుమ్ముని మొత్తము తీసేయాలి. లేదా మేము చదువుకున్న కాలంలో మొత్తం డస్టర్లు ఉండేటివి, ఈ మేస్త్రీలు వాడే డస్టర్లు ఉంటాయి, వాటిని కొంచెం తడిపితే క్లీన్గా, ఎలాగైతే ఆ రబ్ చేసేటప్పుడు క్లియర్ అవుతుందో బ్లాక్ బోర్డు, బ్లాక్ కలర్ అయిపోయి ఒక సాటిస్ఫాక్షన్ కదులుతుందో, దేవుడు కూడా అనుకున్నాడు తన హృదయంలో, ఈ యొక్క భూమిని అంతా కూడా క్లీన్ చేసేస్తాను, వైప్ చేసేస్తాను. లోకము మనుషులతో నిండిపోయింది, ఓకే, కానీ మనుషుల హృదయము పాపముతో నిండిపోయింది. ఆ పాపమంతా కూడా పెచ్చరిల్లిపోతుంది. నేను అనుకున్న విషయాన్ని, నేను జరిగించాలనుకున్న విషయాన్ని మనుషుల ద్వారా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఒక్కడు మాత్రము దేవుని దృష్టిలో దయను పొందాడు. ఆయన పేరే నోహావు. ఈ యొక్క వైరస్ అసలు మీకు ఎంతమంది గుర్తుంది? ఫస్ట్ లాక్డౌన్ గుర్తుందా? ఫస్ట్ లాక్డౌన్లో వాడు ఒక వెబ్సైట్ ఇచ్చాడు. వెబ్సైట్ ఇచ్చి ఇండియాలో వచ్చిన ఫస్ట్ కేసు కేరళలో వచ్చిందని చెప్పి వానికి 1 అని పెట్టారు. తెలుసా? వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉండింది. దాని తర్వాత ఆ 1 అనే వైరస్ ఎక్కడెక్కడైతే వెళ్ళిందో, ఎవరెవరికైతే కరోనా అంటించిందో, మొత్తం ఒక పెద్ద మ్యాప్, డీటెయిల్డ్ మ్యాప్ ఇచ్చినప్పుడు అసలు మనకు కరోనా గురించి ఐడియా లేదు. కానీ ఆ ఫస్ట్ లాక్డౌన్ పడినప్పుడు ఎంత భయపడ్డామంటే, ప్రతిసారి న్యూస్ పెట్టుకొని చూడడం, పొద్దున్నే లేచి రాజస్థాన్లో ఇంతమంది చనిపోయారు, జైపూర్లో ఇంతమంది చనిపోయారు, కర్ణాటకలో ఇంతమంది, కేరళ హైయెస్ట్. అందరు కేరళలో తిట్టుకున్నారు, ఎందుకంటే కేరళలోనే తీసుకొచ్చిండంట మన ఇండియాలోకి కరోనా వైరస్.
అలా మ్యాపింగ్ చేసుకుంటూ పోతే ఎంత ఫాస్ట్గా మొత్తం వైరస్ వచ్చేసింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామందికి వచ్చింది. అవునా కదా? సిన్ ఈజ్ లైక్ అ వైరస్. పాపము ఒక వైరస్ లాంటిది. మొత్తం ప్రపంచమంతా కూడా పాకిపోయినప్పుడు ఒకటే ఒక అస్త్రము దేవుడు ఉపయోగించాడు. అదే రక్షణ ఓడ. రక్షణ పొందడానికి ఓడ ఒక్కటే మార్గముగా ఉంచింది. ఎందుకనంటే బయట భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసో లేదో జాగ్రత్తగా చదవండి. దాదాపు 100-120 సంవత్సరాలు ఓడను కట్టిన నోహావు అందరూ వచ్చి ఆయన పిలిచాడా? ఎంతమంది పిలిచారంటారు, ఎంతమంది పిలవలేదంటారు? జాగ్రత్తగా చదవండి. నువ్వు రివర్స్ చెప్తున్నావు. అసలు చెప్పాలంటే దేవుడు మనుషులను పిలవలేదు, నోహావే పిలిచాడు. బికాస్ గాడ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సేవ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. గాడ్ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు సేవ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. నోహావు తన కుటుంబాన్ని మాత్రమే రక్షించాలని చెప్పి దేవుడి ఉద్దేశము. ఎందుకంటే లమేక్ ఆయన యొక్క కుమారుడైన ఈ నోహావు మాత్రమే దేవుని దృష్టి యందు దయ పొందాడు. కాబట్టి నోహావు భార్య, తన 3 సంతానము, తర్వాత వారి 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. కాకపోతే వారితో పాటు ప్రతి జీవరాశి జంతువులన్నింటినీ కూడా మొగదిగాను ఆడదిగాను దేవుడే ఏర్పాటు చేసుకొని ఆ ఓడలోకి వచ్చారు. ఆ ఓడ రక్షణ ఓడ వాగ్దానము. ఎందుకనంటే సాతాను మనుష్యుని హృదయంలో బాగా గొప్పగా పాపాన్ని నాటాడు. కాబట్టి ఆ పాపమంతా కూడా మనుష్యుని పాడు చేసింది. కాబట్టి అది దేవునికి అతిక్రమముగా ఉంది. కాబట్టి దేవుడు నిశ్చయించాడు మనుషులందరినీ కూడా చంపేస్తానని చెప్పి. కానీ ఒక్క ఓడ ఒక కుటుంబాన్ని రక్షింపబడింది. ఆ కుటుంబము నోహావు యొక్క కుటుంబము. ఆ కుటుంబంలో నుండి దేవుని వంశావళి, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి కారకులైన యోసేపు మరియల వంశావళి, షేము అనే వంశావళి ద్వారా అది కంటిన్యూ అయినట్టుగా చూస్తాము. సో మొదటిసారి ఏదైనా తోటలో అంతం చేయాలనుకున్నాడు, కానీ సేతు ద్వారా దేవుని యొక్క వంశావళి కంటిన్యూ అయింది. రెండోసారి ఇదిగో నోహావు ఉన్న కాలంలో అందరినీ అంతం చేయాలనుకున్నాడు సాతాను, కానీ దేవుడు ఓడను తయారు చేసి ఆ రక్షణ ఓడలో నోహావును మాత్రం చేశాడు. మూడోసారి ఏం జరుగుతుందో తెలుసా? మూడోసారి దేవుడు అబ్రహాము అనే ఒక అన్యుణ్ణి పిలిచాడు. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇంకో చిన్న విషయము. నోహావు బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం చెప్పండి ఎవరైనా? నేను ఇప్పటి నుండి మనుషులను నీళ్లతో అయితే చంపను, అగ్నితో చంపుతాను. ఆ వాగ్దానానికి గుర్తుగా నేను మీకు ఒకటి ఇస్తున్నాను అంటాడు. ఏంటది? రెయిన్బో, ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఇంద్రధనస్సు. ఈ పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా? ఓకే, దాన్ని 2 ముక్కలు చేద్దాము. ఇంద్రధనస్సుని 2 ముక్కలు చేద్దాము, రెయిన్బోని 2 ముక్కలు చేద్దాము. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండో ముక్కని ఏమంటాము? బో అని ఇంగ్లీష్లో, ధనస్సు అంటే తెలుగులో. ధనస్సు అంటే విల్లు. విల్లు ఏంటో తెలుసా? అదొక ఆయుధం, ఒక ఆయుధం. బో అండ్ యారో అంటారు. ఆ రెయిన్బో ఎప్పుడు కూడా ఏ షేప్లో వస్తుంది చెప్పండి? హాఫ్లో ఉంటుంది. ఈ హాఫ్లో ఉంటుందా, లేకపోతే ఈ హాఫ్లో ఉంటుందా? ఆ హాఫ్లో ఉంటుంది. చూపినాన్న. అవునా? ఎందుకు తెలుసా? దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంది. ఏంటంటే ఒక బాణము పైకెళ్తుందని. అంటే భవిష్యత్తులో దేవుడు తన కుమారుణ్ణి, ఎందుకంటే బాణం వెళ్ళాలంటే బాణం ఎందుకు వెళ్తుంది? లిప్స్టిక్ వేయడానికా, లేకపోతే ఎవరికైనా హాయ్ చెప్పడానికా? కాదు, అది ఒక వెపన్ అని చెప్పాను, చంపడానికి. కరెక్ట్. అందుకని దాన్ని ఇంద్రధనస్సు. ఇంద్రుడు అంటే దేవుడు, ధనస్సు అంటే వెపన్. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. రెయిన్బో, బో అండ్ యారో. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన ఒక సాదృశ్య రీతిగా అయిన మెసేజ్ అది. ఏంటంటే ఫ్యూచర్లో
ఫ్యూచర్లో కొన్ని తరాల జనరేషన్స్ తర్వాత ఆ టార్గెట్ ఎటు పాయింట్అవుట్ చేస్తుందంటే ఆకాశం వైపు, ఇంకా చెప్పాలంటే పరలోకం వైపు, అంటే దేవుని కుమారుని వైపు. యేసుక్రీస్తు ప్రభు చంపబడతాడు అని ఒక సాదృశ్య రీతిగా అయిన సత్యము ఇంద్రధనుస్సులో ఉంది. మనం చాలా లైట్ తీసుకుంటాము, కానీ ఇట్ హ్యాస్ అ వెరీ డీప్ మెసేజ్. సో అలా దేవుడు ఒక వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఇదిగో స్త్రీ సంతానము ఆయన తల మీద కొట్టాలి, సర్పం యొక్క సంతానము సాతాను యొక్క సంతానము స్త్రీ సంతానం యొక్క మడిమెను కొట్టాలి అని చెప్పి. తర్వాత మూడోది ఇంకొక వాగ్దానం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఈసారి వాగ్దానము పర్వతం మీద ఇవ్వబడుతుంది. ఏంటా పర్వతం మీద అంటే అబ్రహాము, ఇస్సాకు. ఇక్కడ కూడా సాతాను తన ప్రయత్నం చేస్తాడు. ఏమని ప్రయత్నం చేస్తాడు? ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చి ఆదికాండము 22వ అధ్యాయానికి వద్దాము. ఈ 22వ అధ్యాయంలో మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు వాళ్ళిద్దరు కూడా హోరేబు లేకపోతే మోరియా కొండ వైపు వెళ్తూ ఉన్నారు. వారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము, కుమారుడైన ఇస్సాకు కలిసి ఆ కొండను ఎక్కుతున్నారు. బలికి కావలసిన కట్టెన మోపును ఎవరు మోస్తున్నారు చెప్పండి? ఇస్సాకు మోస్తున్నాడు. ఇది మరలా యేసుక్రీస్తు సిలువను మోయుటకు సాదృశ్యము. ఇట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ హూ ఈస్ గోయింగ్ టు డై ఆన్ ద క్రాస్. ఎందుకు అనంటే ఇస్సాకు అడుగుతాడు, డాడీ కత్తి ఉంది, అగ్గిపెట్టె ఉంది, కానీ బలి అర్పించడానికి ఒక బలి లేదు, లేకపోతే ఒక గొర్రెపిల్ల లేదు అంటే అప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలుసా? దేవుడే మనకు సహాయం చేస్తాడు బెటా, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇదంతా కూడా ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే, సాతాను ఏదేను తోటలో నుండి ప్రతి కాలములో లేకపోతే ప్రతి జనరేషన్లో మనుష్యుని యొక్క లేకపోతే మెస్సయ్య ఈ లోకానికి రాకుండా వారి వంశావళిని అంతం చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతి ప్రయత్నంలో దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. ఎందుకంటే అది జరగాల్సిందే. ఏది జరగాల్సిందే? మెస్సయ్య అనబడే క్రీస్తు ఈ లోకానికి రావాల్సిందే. ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాల్సిందే. కన్యకకు పుట్టాల్సిందే. పుట్టిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితం ఫినిష్ అయిన తర్వాత ఆయన సిలువ మ్రానుపై చనిపోవాల్సిందే. ఈ సిలువ మ్రానును చనిపోకుండా జరిగించకుండా అనేక సార్లు సాతాను అడ్డపడ్డాడు. అనేక సార్లు చెప్పాను కదా. మొదటిది కయీను, ఏబేల్ని వాళ్ళిద్దరూ పాపంతో చనిపోయినప్పుడు దేవుడు మార్గము సేతు ద్వారా తెరిచాడు. లోకంలో ఉంటున్న మనుషులందరినీ కూడా చంపేయాలి, ఎందుకంటే పాపంతో నిండి ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ నోహావు ద్వారా మార్గం సరళం చేశాడు. ఇప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి చంపాలి అనుకున్నప్పుడు దేవుడు అక్కడ వాగ్దాన కుమారుడైన ఇస్సాకుకి బదులుగా తన యొక్క ఒక పొట్టేలును, ఒక గొర్రెపిల్లను అక్కడ ఇచ్చి ఒక సబ్స్టిట్యూషన్ అంటే తెలుగులో ఏమనొచ్చు మనము? బదులుగా. ఎందుకు అనంటే ఆ ఇస్సాకు నుండే యాకోబు రావాలి, యాకోబు నుండి 12 మంది గోత్రాలు రావాలి. ఓకేనా? ఈ 12 గోత్రాలలో కూడా మళ్ళీ సాతాను ఒక దగ్గర అటాక్ చేస్తాడు. ఏమని అటాక్ చేస్తాడు? ఎందుకనంటే యోసేపు ఐగుప్తు దేశముకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఒక రాజు అయిపోయిన తర్వాత ఐగుప్తు దేశము తప్పించి మిగతా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఆ కరువు దినాలలో యాకోబుకు మెసేజ్ వస్తుంది ఏంటంటే, అరే మిగతా 10 మంది లేకపోతే 11 మంది ఎవరైతే ఉన్నారో మీరు ఐగుప్తుకు వెళ్ళి మీ యొక్క వెండిని తీసుకువెళ్ళి అక్కడ ధాన్యం కొనుక్కొని రండి. అప్పుడు యోసేపుని ఆ మిగతా 11 మంది అన్నదమ్ములు కలుసుకుంటారు. యోసేపు ద్వారా ఈ 12 గోత్రాలు బతికించబడ్డాయి. మనము యోసేపు స్టోరీ నేను ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను అనుకుంటా. యోసేపు స్టోరీ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, నమ్మకంగా న్యాయంగా ఉంటే దేవుడు మనల్ని అదిగా మంచిగా అభివృద్ధి చేస్తాడు. అది మాత్రమే కాదు, దేవుడు యోసేపుని ముందుగానే ఐగుప్తుకు పంపించింది ఆ యొక్క విత్తనాన్ని, ఆ వంశావళిని కాపాడడానికి. ఏ వంశావళిని? ఇదిగో ఈ 12 మంది గోత్రికులందరూ కూడా బ్రతికి ఉండాలి. మరి ముఖ్యంగా ఆ 12 గోత్రికులలో యూదా గోత్రము బ్రతికి ఉండాలి. ఎందుకంటే యూదా గోత్రము నుండే సింహం వస్తుంది. సో అక్కడ కూడా సాతాను
మొత్తము ఫ్యామిన్ లేకపోతే కరువు కాటకం వచ్చి అందరినీ నాశనం చేయాలనుకుంటాడు. కానీ దేవుడు ముందుగానే యోసేపును పంపించి యోసేపు ద్వారా ఆ వంశావళిని బతికించగలిగే ఒక మన అవకాశాన్ని మనం చూస్తాము. అక్కడితో ఆగుతుందా? అక్కడితో కూడా ఆగదండి. దాని తర్వాత ఏమవుతుందో తెలుసా? మీకు చాలామందికి తెలియని విషయము, లేకపోతే చాలా లైట్గా తీసుకునే విషయము, 2 రాజులు 11వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు జరుగుతుంది. 2 రాజులు 11వ అధ్యాయము. ఇక్కడ ఒక అత్తగారు, ఒక మేనత్త, ఎందుకనంటే ఒక రాణి ఉంటుంది. ఆ రాణి పేరు అతల్య. ఆమె ఎవరు అంటే అహబురాజు జెజుబేలు యొక్క కుమార్తె. అహబురాజు జెజుబేలు యొక్క కుమార్తె. ఈమె ఎంత భయంకరమైన నీచురాలు, ఎంత భయంకరమైన పాపురాలు అంటే దావీదు వంశావళి ఎవ్వరు కూడా బతకకూడదు, దావీదనే కాదు అసలు రాజులు ఎవ్వరు కూడా బతకకూడదు అని చెప్పి రాజకుమారులందరినీ కూడా చంపేయాలని కంకణం కట్టుకున్నప్పుడు ఒక మేనత్త గారు, ఆమె పేరు 2 రాజులు 11వ అధ్యాయంలో ఉంటుంది. కొంచెం నోటికి కష్టంగా ఉండే ఒక పేరు ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఆ అతల్య అనే రాణి నుండి యోవాషు అనే ఒక చిన్న బాలుణ్ణి దేవుని మందిరంలోకి తీసుకువెళ్ళి దాచిపెట్టేసిన తర్వాత 6 సంవత్సరాలు అక్కడ అతనికి తెలియకుండా, లేకపోతే వాళ్ళ యొక్క ఆ రాణికి తెలియకుండా వీళ్ళ అత్తగారు ఆమెని మేనత్త అక్కడ కాచి కాపాడుతుంది. 2 రాజులు 11వ అధ్యాయం తీద్దాం ఒక్కసారి. నాకు ఇప్పుడు ఆ పేరు కలిసే వరకు నాకు నిద్ర పట్టదు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ కూడా నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరి అయిన, ఆమె పేరేంటండి, యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారుల నుండి చంపకుండా అతనిని రహస్యముగా తప్పించెను గనుక అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరంలో దాదీతో కూడా దాచబడి ఉండెను. మెస్సయ్య ఏ వంశావళి నుండి అయితే రావాలో, ఏ దావీదు వంశావళి కంటిన్యూ అయితే అవుతుందో, ఆ వంశములో చివరిగా ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక బాలుడు, ఆయన పేరు యోవాషు, ఆయన గర్భంలో నుండి రావాలి. కానీ ఈ అతల్య అనే రాణి అందరి రాజకుమారులను చంపేస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప రీతిగా ఈ యొక్క యోహేషెబా అనే వారి అత్తగారి ద్వారా, అంటే వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లె ద్వారా దేవుని మందిరంలో దాచబడి అతనొక్కడే బతికింపబడ్డాడు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఈ బేబీకి అని చెప్తున్నానంటే, ఆయన పిల్లల నుండే దేవుడు, దావీదు తర్వాత ఆయనే ఈ యెహోషెబా. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము, యోసేపు వారి వంశావళి ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. సో ఏదైనా తోటలో నాశనం చేయాలనుకున్నాడు, దేవుడు మార్గం సరళం చేశాడు. నోహవు దినాల్లో సాతాను నాశనం చేయాలనుకున్నాడు, దేవుడు మార్గం సరళం చేశాడు. దాని తర్వాత యోసేపు టైంలో సాతాను అంతరించేసేయాలి, మొత్తం ఈయన వంశావళిని నాశనం చేయాలనుకున్నాడు, దేవుడు అక్కడ మళ్ళీ మార్గం సరళం చేశాడు, కాపాడాడు. ఇదిగో ఇక్కడ 2 రాజుల టైంలలో ఇక్కడ కూడా వారి యొక్క వంశావళిని నాశనం చేయాలనుకున్నాడు, దేవుడు కాపాడాడు. ఇంకా ముందుకు పోదాం. హామాను ఎస్తేరు గ్రంథంలో ఏమనుకున్నాడు? హెబ్రీయులందరినీ కూడా చంపాలనుకున్నాడు. కానీ మొర్దుకై యొక్క సూచన మీదకి మరి ఎస్తేరు అనే రాణి తన ప్రాణాలను కూడా బలంగా పెట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా మొత్తం చెప్తుంది. చెప్పిన తర్వాత హెబ్రీయులందరూ కూడా బ్రతికింపబడ్డారు. సో అక్కడ కూడా సాతాను నాశనం చేయాలనుకున్నాడు, మళ్ళీ అక్కడ కూడా దేవుడు బ్రతికించాడు.
దాని తర్వాత చాలామందికి ఈ విషయం కూడా తెలియని విషయం ఏంటిదంటే, చెరలోనికి వెళ్ళకముందు చివరి రాజుగా దేవుడు జెకోనియా అనే ఒక రాజుని ఏర్పాటు చేస్తాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి రాయుడి. అతని సంతానములలో ఎవ్వడు వర్ధిల్లడు, వారిలో ఎవ్వడు దావీదు సింహాసనములో కూర్చునడు. ఇక మీదట ఎవ్వడును కూడా యూదాలో రాజుగా ఉండడు. సాతాను మరి ఒకసారి, ఎందుకనంటే ఈ యెకోనియా అనే రాజు బహుపాపము చేసి దేవుని యందు మరి చాలా శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈయన చెరలోకి వెళ్ళకముందు చివరి యూదా రాజు. దాని తర్వాత చెరలోంచి వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్ రాజుగా అయితే లేరు, కానీ దేవుడు అనేక మంది నాయకులను వెనుకున్నాడు. కానీ ఈయన వలన ఇక్కడికి కూడా దేవుని యొక్క వంశావళి ఆగిపోవాలి. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా మరి ఒకసారి ఈ యొక్క మత్తయి సువార్తలో మనకు కనిపించే వంశావళి ఉంది చూడండి. అది లీగల్గా యోసేపు వరకు వస్తూ ఉంది. యోసేపు వరకు వచ్చి దేవుడు ఇక్కడ యెహోవా దేవుడు ఆ యొక్క కర్స్ని ఇచ్చాడు, ఆ శాపాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఇతని వంశములో నుండి ఎవరు కూడా దావీదు సింహాసనము ఎక్కకూడదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కన్యక గర్భము వహించింది. సో కన్యక గర్భము ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇదిగో దేవుడు తన యొక్క వంశావళి, శారీరక వంశావళి నుండి ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి ఇచ్చిన శాపమును, అలాగే మనుష్య పాపములను మోసుకొని వెళ్ళాలి అంటే తాను నిందారహితుడిగా ఉండాలి, తాను నీతిమంతుడై ఉండాలి, ఎలాంటి పాపము ఆయన వంట పెట్టుకోకూడదు, వంశావళి ద్వారా కూడా రాకూడదు. మరి దానికి ఆన్సర్ దేవుడు ఎలాగిచ్చాడంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మరియమ్మ, కన్యక అయిన మరియమ్మ తన గర్భము దాల్చి ఈ లోకానికి మెస్సయ్యను తీసుకొని వస్తుంది. సో ఇదండి క్రిస్మస్ బ్యాక్ స్టోరీ. మనకందరికీ కూడా ఇదిగో మత్తయి సువార్త, లూకా సువార్త, గొర్రెల కాపర్లు, లేకపోతే వాళ్ళు చలి కాచుకుంటున్నారు, మరియమ్మ దగ్గరికి దూత వెళ్తుంది, యోసేపు దగ్గరికి దూత వెళ్తుంది. ఇది సగం స్టోరీయే, ఇది సగం నుండి మనకు తెలిసిన కథ. కానీ దానికంటే ముందు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఇలా 2000 సంవత్సరాల క్రితము ఇలా ఒక కన్యక అయిన మరియ గర్భంలో పుట్టాలని చెప్పడానికి దేవుడు భూపునాదులు వేయబడక మునిపే ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ప్రణాళిక వేస్తూ అనేక సార్లు సాతాను ఆ యొక్క దారిని మూసివేయడానికి అనేక ఇబ్బందులను, ఆబ్స్టకల్స్ని దయచేశాడు. కానీ ఎక్కడా కూడా వైరము, నేను చెప్పాను కదా, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము జరిగింది. కానీ ఎక్కడా కూడా సర్ప సంతానము గెలవలేదు, స్త్రీ సంతానమే గెలిచింది. దేవుడు మార్గం సరళం చేస్తూ ప్రతి ఇబ్బందిలో, ప్రతిసారి చనిపోతాడు, ఇక మన వంశావళి ఉండదు, మా యొక్క ఖాందాన్ ఇక్కడికి ఆగిపోతుంది అన్న ప్రతిసారి దేవుడు ఒక మార్గాన్ని సృష్టించాడు. అలా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ స్టోరీలో నువ్వు నేను కూడా ఉన్నాము, ఆ వంశావళిలో నువ్వు నేను కూడా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా దత్తపుత్రులుగాను దత్తపుత్రికలుగాను చేసి మనలను ఆ గొప్ప వంశావళిలో చేర్చాడు. తన పిల్లలుగాను తనను అబ్బా అని పిలుచుటకు యోగ్యులుగా చేశాడు. ఎందుకు అంటే దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, చివరిగా నేను చెప్పే మాటలు రెండు. ఒకటి, క్రిస్మస్ ఈజ్ అబౌట్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఓన్లీ. క్రిస్మస్ అనగా దేవుని గురించి ఉండాలే, కానీ మన యొక్క ఆహ్లాదాలు, మన యొక్క ఆటపాటలు, మన యొక్క సాంప్రదాయాలు, లేకపోతే మన యొక్క అలవాట్ల గురించి మనము హైలైట్ చేసి, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ద రీజన్ బిహైండ్ క్రిస్మస్, దట్ ఈస్ క్రైస్ట్ అలోన్.
క్రీస్తు తప్పించి మనమందరము కూడా ఆదాము లాంటి వాళ్ళమే, పాపములో దాక్కున్న వాళ్ళమే. మనకందరికీ కూడా ఆ పాపము నుండి, ఆ పెను తుఫాను నుండి మనకు ఒక వెసల్ కావాలి, ఒక ఓడ కావాలి, ఒక రక్షణ ఓడ కావాలి. ఆ రక్షణ ఓడ క్రీస్తు. మనకందరికీ కూడా మన ప్లేస్లో చనిపోవడానికి ఒక సబ్స్టిట్యూషన్ కావాలి. ఒక సబ్స్టిట్యూషన్ లేకపోతే మనమందరం కూడా సిలువెక్కాల్సిన అవసరం ఉంది. మీకు ఈ విషయం తెలుసని నేను నమ్ముచున్నాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు క్రైస్తవులకు అందరికీ కూడా ఏ సింబల్ని బట్టి గుర్తుపడతారు? నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని ఏ సింబల్ని బట్టి గుర్తుపడతారు? క్రాస్, సిలువను బట్టి. ఎందుకు సిలువను బట్టి? ఎందుకంటే సిలువ మీద దేవుడు చనిపోయాడు. కానీ మీకు అందరికీ కూడా తెలవవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోక ముందు, యేసుక్రీస్తు పుట్టక ముందు నుండే సిలువ ఉంది. అప్పుడు ఫేమస్ కాలేదే, అప్పుడు అంత నోటిఫైడ్ కాలేదే. ఎందుకు అనంటే, అప్పటి వరకు సిలువ బందిపోట్లను, దొంగలను, నరహంతకులను, ఇంకో మాటలో చెప్పాలంటే పాపులను చంపడానికి వాడే ఒక పరికరం. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి నీతిమంతుడు, నిందారహితుడు, ఎటువంటి పాపము చేయనటువంటి వాడు పాపిగా మారి లోకమంతటి కోసం కూడా చనిపోయాడు. చూడండి, అది ప్రపంచమంతా కూడా ఒప్పుకోదగ్గ సత్యము. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా నేను నమ్మను అని చెప్పినా కూడా యు హ్యావ్ నో అదర్ చాయిస్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. A righteous person has died on the cross for the sins that he did not commit. ఏ పాపము ఎరగనటువంటి ఒక నిందారహితుడైన మనుష్యుడు, మనుష్య కుమారుడు, దేవుడు తన దైవత్వాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయాడు. కాబట్టి ఆ రోజు నుండి, ఆ క్షణం నుండి సిలువ యొక్క విలువ పెరిగింది. అందుకనే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. వస్తున్నప్పుడు చాలా రీసెంట్గా ఎవ్లిన్ వాళ్ళ స్కూల్ దగ్గర కూడా ఒక మర్డర్ జరిగింది. తర్వాత మేము ఈసీఎల్ నుంచి వస్తున్నప్పుడు కూడా చాలామంది చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలండి? సంతోషంగానా, సాడ్గా ఉంటే మంచిదా? చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంటే ఏముంటుంది? ఉరికిచ్చి కొడతారనుకుంటా కదా. కానీ యేసుక్రీస్తు చనిపోయిన దినాన్ని ఏమంటున్నారో తెలుసా? గుడ్ ఫ్రైడే అంటున్నారు, శుభ శుక్రవారం అంటున్నారు. ఆయన చావు కూడా మనకు శుభమే, మంచిదే. హల్లెలూయా. ఆయన వచ్చింది మనకు ఒక పండుగ చేసుకోవడానికో, పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు వేసుకోవడానికి మాత్రమే కాదండి. ఆయన వచ్చింది మనకు బదులుగా ఆ యొక్క శిక్షను అనుభవించడానికి. ఎలాగైతే ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు లేకపోతే ఒక గొర్రెపిల్ల చనిపోయి ఆ రోజు ఇస్సాకు బ్రతికించబడ్డాడో, ఈరోజు మనందరి బదులుగా దేవుడు సిలువనెక్కాడు. కాబట్టి ఆ క్రీస్తుని నీవు సొంత రక్షకునిగా నమ్మాలి. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకపోతే దీనికంటే మంచి భాగ్యం దొరుకుతుందని నేను నమ్మను. అందరం లేచి నిలబడదాము. అందరం